హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా ఫ్యాషన్. ఈరోజు క్లాస్లో వచ్చేసి నేను బ్లౌజ్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చెప్పాను కదా. దాంట్లో అర్థం కాని వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ వీడియో అయితే చూడండి. అక్కడ నేను క్లాస్లో అయితే కనుక కెమెరా కరెక్ట్గా చూపించాలనుకుంటే ఇట్లా పెట్టి నిలబడి చూపించాలంటే కనుక సాగిపోతూ ఉంది బ్లౌజ్. అందుకనేసి అంత క్లియర్గా అర్థం అవ్వలేదు అనుకుంటా. అందుకనేసి నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేశాను. ఒకసారి చూడండి క్లియర్గా. ఫస్ట్ బ్లౌజ్లో మెజర్మెంట్స్ ఏమేమి కొలవాలో ఒకసారి చూడండి. బ్లౌజ్ లెంత్, షోల్డర్, హ్యాండ్ లెంత్, హ్యాండ్ లూజ్, ఆర్మ్ రౌండ్, చెస్ట్ లూజు, వెస్ట్, ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ ఉంటాయండి. మీరు ఎప్పుడైనా బ్లౌజ్కి మెజర్మెంట్స్ తీసుకునేటప్పుడు ఫస్ట్ టేప్ అయితే కనుక ఇట్లా ఇంచెస్ వైపు అయితే తీసుకోండి. ఫస్ట్ బ్లౌజ్ లెంత్ అనేది చూద్దాం. షోల్డర్ నుండి కింది వరకు బ్లౌజ్ లెంత్ అయితే కరెక్ట్గా లాగి చూసుకోండి, బాగా కరెక్ట్గా వచ్చేటట్లుగా. ఇక్కడ నాకైతే 14 వచ్చింది బ్లౌజ్ లెంత్ అనేది. నెక్స్ట్ వచ్చి షోల్డర్ వచ్చేసి నాకు 2.25 వచ్చింది. చూడండి ఇక్కడ హ్యాండ్ స్టిచ్ నుంచి ఇట్లా నెక్ వరకు అయితే షోల్డర్ చూసుకుంటాము, 2.25 వచ్చేసింది. నెక్స్ట్ హ్యాండ్ లెంత్ అయితే నాకు ఇక్కడ 5.5 వచ్చేసింది. నేను 5.5 అయితే రాసుకున్నాను. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ వచ్చి 6.25 వచ్చింది. ఒకసారి చూడండి, నేను ఎక్కడెక్కడ మెజర్మెంట్స్ తీసుకుంటానో ఒకసారి గమనించండి మీరు క్లియర్గా అయితే కనుక. నెక్స్ట్ మెజర్మెంట్స్ వచ్చి ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఇట్లా రౌండ్గా తీసుకోండి. షోల్డర్ నుంచి రౌండ్ మొత్తం కంప్లీట్గా నేను వీడియోలో చూపిస్తున్నా ఇట్లా రౌండ్గా కొలుచుకుంటే కరెక్ట్గా వస్తుంది. ఇక్కడ నాకు 8.5 అయితే వచ్చింది ఆర్మ్ రౌండ్. నెక్స్ట్ వచ్చి చెస్ట్ ఉంది కదా, చెస్ట్ అయితే తీయలేదు నేను, వెస్ట్ మెజర్మెంట్ అయితే తీస్తున్నాను. వెస్ట్ కాజా పట్టి వదిలేసి మొత్తం రౌండ్ అయితే ఎంత ఉందో అంత తీసుకోవాలి మనం మెజర్మెంట్ కరెక్ట్గా. నాకు ఇక్కడైతే 31 వచ్చింది. దీన్ని బేస్ చేసుకొని నేను చెస్ట్ మెజర్మెంట్ అయితే మీకు చెప్తున్నాను. 31 + 5 ఇంచెస్. నేను మెజర్మెంట్ పట్టించి దీన్ని ఎంత కలుపుకోవాలనేది ఒక్కొక్క మెజర్మెంట్ ఒక్కోలాగా ఉంటుంది. దాన్ని అయితే బేస్ చేసుకొని మీరు చూడండి. ఫస్ట్ నేను మీకు ఇది బేసిక్గా చెప్తున్నాను. బేసిక్గా అయితే మీరు 5 ఇంచెస్ కలుపుకోండి. ఈ మెజర్మెంట్స్ కోసం అయితే కనుక కలుపుకోండి. నెక్స్ట్ మెజర్మెంట్స్ ఏదైనా డిఫరెంట్గా వస్తే నేనైతే చేంజ్ చేసి చెప్తాను. దాన్ని బట్టించి మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ నెక్ అయితే ఇట్లా స్ట్రైట్గా కొలుచుకోవాలా, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా. ఇట్లా క్రాస్గా అయినా కొలుచుకోవచ్చు, స్ట్రైట్గా అయినా కొలుచుకోవచ్చు. నాకు ఇక్కడ ఫ్రంట్ నెక్ అయితే 6.5 వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి బ్యాక్ నెక్ అయితే కనుక ఇట్లా కింది వైపు తీసుకుంటే 4 ఇంచులు వచ్చింది. నెక్ సైడ్ నుంచి తీసుకుంటే 10 ఇంచెస్ వస్తుంది. మనం ఎలా అయినా మెజర్ చేయొచ్చు. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే వీడియోని 2 సార్లు 3 సార్లు అయినా చూడండి, మీకు క్లియర్గా అర్థం అవుతుంది. పేపర్ కటింగ్ చేయండి ఈ మెజర్మెంట్స్ ప్రకారం. నేను ఈరోజు క్లాస్లో చెప్పాను కదా పేపర్ కటింగ్ చేయండి, 2-3 సార్లు బాగా అర్థం అవుతుంది. నెక్స్ట్ నేను రేపు అయితే కనుక ఇంకా మిగతా కటింగ్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్లాసెస్లో జాయిన్ అయిన వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బిగినర్స్కి యూజ్ అయ్యే వీడియోస్ అన్ని నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.